ఇలా ఉంటే విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చించారు. శాసనసభాపక్ష నేత ఎంపికపై ఎటూ తేల్చలేదు అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తుందోనని ఎదురు చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, అధిష్టానం ఇంకా ఏ విషయం నిర్ణయించని నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ఏం నిర్ణయించింది? అప్డేట్స్ ఏంటి? ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలకంగా 2 అంశాల మీద చర్చ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఒకటి, శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎన్నుకోవాలనేది, అదే సమయంలో మంత్రులుగా ఎవరి పేర్లు ప్రతిపాదించాలనేది అయితే ఈ 2 అంశాల మీద చర్చించారు. ఇక ముఖ్యంగా శాసనసభాపక్ష నేతగా సంబంధించి పోటీ ఎక్కువ ఉండటంతో ఎవరికి ఇవ్వాలనేది మాత్రం తేల్చుకోలేకపోయారు. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే గత 2014లో గెలిచినప్పుడు బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. మరోసారి ఆయనకి అవకాశం ఇస్తారా లేదంటే వేరే వారికి ఇస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక సుమారు 2-3 గంటల పాటు ఒక చర్చ కొనసాగినప్పటికీ కూడా ఒక స్పష్టత అయితే రాలేదు. దీంతో ఈ పేర్లను ఎవరైతే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలనుకున్నారో వారి పేర్లను అధిష్టానానికి సూచించిన పరిస్థితి ఉంది. అధిష్టానం ఎవరినైతే ఎంపిక చేస్తుందో వారికే అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇక మంత్రులుగా కూడా చూస్తే మొత్తం ఇప్పుడు 8 మంది గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలో 4 మంత్రి స్థానాలు కావాలని అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 4గురిలో కూడా సత్యకుమారు, అలాగే ఎవరైతే ఆదినారాయణ రెడ్డి, అలాగే సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు పేరు కూడా ఉన్నట్టుగా కూడా మనకు బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. 4 మంత్రులు పదవులు ఇస్తారా లేదంటే టీడీపీ సూచించినట్టుగా 2 నుంచి 3 ఇస్తారా లేదంటే వేరులో ఒకరికి విప్ పదవి ఇస్తారా అనేది కూడా కొంత తేలాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సాయంత్రానికి దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకి తెలుస్తోంది. ఓకే అశోక్.